వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యోగాతో ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చు ప్రధాని మోడీ. వరంగల్ కాంగ్రెస్ పార్టీలో తారస్థాయికి చేరిన విభేదాలు. జలసంద్రమైన విశాఖ సాగర తీరం. రాష్ట్రంలో మరో లగర్చెర్ల తరహా సంఘటన. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 7 లక్షల మంది. ఇక వివరాల్లోకి వెళ్తే, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం వేదికగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 2025 యోగా కార్యక్రమం గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఒకే ప్రాంతంలో 3 లక్షల మంది యోగాసనలు చేశారు. అంతకుముందు సూర్యులతో నిర్వహించిన యోగా కార్యక్రమాన్ని విశాఖపట్నం యోగా కార్యక్రమం అధిగమించింది. योग सभी का है और सभी के लिए है। योग का सीधा साधा अर्थ होता है जुड़ना, और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है। आज पूरी दुनिया किसी न किसी तनाव से गुजर रही, ऐसे में योग से हमें शांति की दिशा मिलती है। Let this Yoga Day mark the beginning of Yoga for Humanity 2.0, where inner peace becomes global policy. हम सब मिलकर योग को एक जन आंदोलन बनाएं, एक ऐसा आंदोलन जो विश्व को शांति, स्वास्थ्य और समरसता की ओर ले जाए, और जहां योगा फॉर वन अर्थ वन हेल्थ एक वैश्विक संकल्प बन जाए। యోగా అనేది శరీరానికి మాత్రమే కాదు, మనసుకు, శరీరానికి, ఆత్మకు శుద్ధి కలిగించే మార్గమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండ 1000 స్తంభాల దేవాలయ ప్రాంగణంలో కేంద్ర యోగా అనేది శరీరానికి మాత్రమే కాదు, మనస్సుకు, శరీరానికి, ఆత్మకు శుద్ధి కలిగించే మార్గమని వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండ 1000 స్తంభాల దేవాలయ ప్రాంగణంలో కేంద్ర పురావస్తు శాఖ మరియు ఆయుష్ విభాగం తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డాక్టర్ కడియం కావ్యతో కలిసి పాల్గొన్నారు. శిక్షణ పొందిన యోగా నిపుణులతో ప్రత్యేకంగా యోగా ఆసనాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. మళ్ళీ గాలి తీసుకుంటూ మధ్యలోకి, ఈసారి గాలి వదిలేస్తూ చెవిని భుజానికి ఆనించండి. మళ్ళీ గాలి తీసుకుంటూ మధ్యలోకి, గాలి వదిలేస్తూ ఎడమ చెవిని ఎడమ భుజానికి. మళ్ళీ గాలి తీసుకుంటూ మధ్యలోకి, వదిలేస్తూ కుడి చెవిని కుడి భుజానికి. మళ్ళీ తీసుకుంటూ మధ్యలోకి, వదిలేస్తూ ఎడమ. మళ్ళీ తీసుకుంటూ మధ్యలోకి. ఎవరైతే సర్వైకల్ స్పాండిలైసిస్ ఉన్నవాళ్ళు, వర్టిగో ఉన్నవాళ్ళు దయచేసి రొటేషన్ అనేది చేయకండి. అదర్వైజ్ అందరు కూడా చేయొచ్చు. కళ్ళు మూసుకొని నెమ్మదిగా గాలి తీసుకుంటూ మీ మెడని నెమ్మదిగా రొటేట్ చేయండి. కళ్ళు మూసుకొని చేయండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కావ్య గారికి, డిప్యూటీ కలెక్టర్ వెంకరెడ్డి గారికి, మెడికల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గారికి మరియు ఇతర అన్ని డిపార్ట్మెంట్ ఉన్నటువంటి అధికారులకు, ఇక్కడ పాల్గొన్నటువంటి సోదరులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమానికి
పాల్గొనటం, దీన్ని నిజంగా కూడా మా సోదరు చెప్పినట్టు చాలా తక్కువ ఎక్సైజ్ మీద కేటాయించడం అనేది కావాలనే వ్యంగ్యంగా ఇట్లా మాట్లాడుతున్నారు, కానీ వాస్తవానికి ఎప్పుడు కూడా నేను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 5వ డివిజన్ నరసలపల్లె గ్రామంలో హెచ్కేఆర్ రోడ్డు హెలిప్యాడ్ ఎస్బీఐ నుండి ప్రభుత్వ పాఠశాల వరకు నిర్మించనున్న సీసీ రోడ్డుకు 200 లక్షలతో శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎంపీతో పాటు రామగుండం స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. మళ్ళీ ఇంకో నెల మొదలు అవుతుంది. మీ అందరూ తెలుసు, రిటైర్డ్ కార్మికుల పెన్షన్లు పెంచాలని చెప్పి చాలామంది అప్పుడు గెలవంగానే రిక్వెస్ట్లు పెట్టినారు. అప్పుడు కాక వెంకటస్వామి గారు పెన్షన్ ఏదైతే స్టార్ట్ చేసిండ్రో దాని తర్వాత దాన్ని రివిజన్ చేయలేదు. 500 రూపాయలు కొంతమందికి 800 రూపాయల వరకే వస్తుందని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తే పార్లమెంట్లో కూడా దాని మీద చర్చించి ప్రశ్నలు వేసి ఆ అంశం మీద గలం విప్పి ఎట్టి పరిస్థితుల్లో ఈ పెన్షన్ అనేది పెరగాలని చెప్పి చాలా మందికి రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. దాని ఫలితం మీరు చూసినారు. సింగరేణిలో టన్నుకి 80 రూపాయల కాంట్రిబ్యూషన్ సిఎంపిఎఫ్కి పోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 150 కోట్ల రూపాయల వరకు కేవలం పెన్షన్ ఫండ్కి అలాట్మెంట్ చేయాలని చెప్పి వాళ్ళు ఆర్డర్ కూడా పాస్ చేయడం జరిగింది. ఇట్లాగే మరిన్ని కార్మికులకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రత్యేకంగా సింగరేణి కార్మికుల కోసము సొంతింటి కళ కానివ్వండి, మరి ఐటీ ఫండ్స్ కానివ్వండి, మళ్ళీ ఈ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అన్ని పాయింట్స్ మీద కూడా గలం విప్పి పోరాడి మరి ఏదైతే హామీలు ఇచ్చినామో ఎలక్షన్ అప్పుడు వాటిపై పనిచేసి మన రామగుండం ప్రజలకు ప్రత్యేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో వరంగల్ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. అనంతరం వరంగల్కు తరలించారు. ఉదయం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఏం పద్ధతి? దేనికోసం చేస్తారు? అసలు నేను చేసిన తప్పేంటి? నేను చేసిన అన్యాయం ఏంటి? ప్రజల కోసం బరాబర్ ఆ క్వారీలో ఇబ్బంది అవుతుంది. ఇల్లీగల్గా నడుస్తుంది క్వారీ. అది రేవంత్ రెడ్డి బెనామీ, సీతక్క బెనామీ, కడియం శ్రీహరి బెనామీ, ఎమ్మెల్యే నాగరాజ్ బెనామీ. వాళ్ళ బెనామీలకి కొన్ని ఇందులో రాస్తాడు. ఇదేం పద్ధతి? అసలు ఇదేం నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? మీరు కాకపోతే రేవంత్ రెడ్డి మీరు ఇదే కాదు కదా, రేవంత్ రెడ్డి మీ జీతం మీద రేవంత్ రెడ్డి ఇస్తారు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తా ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ. ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ. కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తా ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఖచ్చితంగా ప్రజలన్నా చెప్తాం. ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. దేశవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అన్ని రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభించారు. హర్యానాలో జరిగిన వేడుకల్లో సీఎం నయాబ్ సింగ్ సైని, యోగా గురువు రామ్దేవ్ పాల్గొన్నారు. రామ్దేవ్ బాబా చేసిన యోగ విన్యాసాలు ఒకటి వారిని ఆకట్టుకున్నాయి. భారత సరిహద్దులోని ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు కూడా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రపంచవ్యాప్తంగా 109 దేశాలు జరగనున్నాయి.
साधारण दंड 5 अभ्यास तो ये दंड बैठक के सबको करने हैं। देखो, जब हम 11 दिन का उपवास रख करके कर सकते हैं, हमारी श्रद्धामयी सन्यासिनी बहने, पूज्य सन्यासी और जो जवान जहां जगह है वहां पर थोड़ा इसको करने के लिए प्रयास कीजिए। थारा योग का दरबार साथ नायब सिंह सरकार, थारी गूंजे जय जयकार, माने अच्छा लागे से। थारा योग का दरबार साथ नायब सिंह सरकार, थारी गूंजे जय जयकार, माने अच्छा लागे से। योग में भी सुर ताल, मीठे तन मन के मलाल, देख थारा योग कमाल, माने अच्छा लागे से। चलो योग में भी करते सुर रहो। ताल, मीठे तन मन के मलाल, देख थारा योग कमाल, माने अच्छा लागे से। सबका कर्म है योग, सबका धर्म है योग, सबके तन में भी योग, सबके मन में भी योग। योग रमा रोम रोम, माने अच्छा लागे से। योग रमा रोम रोम, माने अच्छा लागे से। योग आसन प्राणायाम ध्यान भजन, कहे सनातन धर्म के मर्म। योग आसन प्राणायाम ध्यान भजन, कहे सनातन धर्म के मर्म। देवत्व घटित हुआ योग के संग, रंगी है दुनिया योग के रंग। देवत्व घटित हुआ योग के संग, रंगी है दुनिया योग के रंग। जलवा योग का छाया, सबने स्वास्थ्य को पाया, भई सबकी सुंदर काया, माने अच्छा लागे से। जलवा योग का छाया, सबने स्वास्थ्य को पाया, भई सबकी सुंदर काया, माने अच्छा लागे से। थारा योग का दरबार साथ नायब सिंह सरकार, थारी गूंजे जय जयकार, माने अच्छा लागे से। थारी अमृत से वाणी प्रातः काल गुरुवर, भरती है ऊर्जा अपार गुरुवर। थारी अमृत से वाणी प्रातः काल गुरुवर, भरती है ऊर्जा अपार गुरुवर। शुद्ध आत्मा को रूप मिले, निज को स्वरूप, ऋषि मुनियों का हम बन जाए प्रतिरूप। शुद्ध आत्मा को रूप मिले, निज को स्वरूप, ऋषि मुनियों का हम बन जाए प्रतिरूप। ये हो ज्ञान का भंडार, सारे जग के खेवनहार, बन के थारा ही परिवार, माने अच्छा लागे से। ये हो ज्ञान का भंडार, सारे जग के खेवनहार, बन के थारा ही परिवार, माने अच्छा लागे से। थारा योग का दरबार साथ नायब सिंह सरकार, थारी गूंजे जय जयकार, माने अच्छा लागे से। जन जन की प्रभात, अब योग से शुरुआत, रोग भोगों की मिट्टी है अंधियारी काली रात। जन जन की प्रभात, अब योग से शुरुआत, रोग भोगों की मिट्टी है अंधियारी काली रात। ऐसा ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు చేరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఔత్సాహికులు బీచ్ రోడ్డుకు తరలి వస్తున్నారు. ప్రజలను తరలించేందుకు ఉదయం 3 గంటల నుండి బస్సులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే యోగాంధ్రలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆర్కే బీచ్లోని ప్రధాన వేదికకు ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకున్నారు. संगीतम अर्थात दुखों से वियोग को, मुक्ति को ही योग कहते हैं।
రేవంత్ రెడ్డి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటే నమ్మి ఓట్లు వేసినాం. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన ఓ నిరుద్యోగి ఆవేదన. మా ఇంట్లో వాళ్ళని ఊర్లో వాళ్ళందరినీ ఒప్పించి ఓట్లు వేయించినాం. విద్యార్థులు ఉద్యోగాలు వద్దుంటున్నారని ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తున్నాడు. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం కంటే మా చెప్పుతో మేము కొట్టుకోవడం నయం. ఇప్పటి నుండి రేవంత్ రెడ్డిని గద్దె దింపడమే మా పని అని అన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? వికారాబాద్ అన్న. మేము ఏంటి అసలు మీ సమస్య ఏంటి అన్న? మేము ఇక జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మేము ఓటు వేసినాము, నమ్మినాము. నమ్మిన తర్వాత ఇక్కడికి వచ్చినాక ఎవరైనా సరే మనకు ప్రభుత్వం నమ్మకం ఇచ్చినప్పుడు ఎవరైనా సరే దాన్ని నమ్ముతారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని ఓట్లు వేసిర్రు. ఓటు వేసినాం. వికారాబాద్ అంటే మీ దగ్గర ముఖ్యమంత్రి కదా. నాది కొడంగల్ కాన్స్టిట్యున్సీ. కొడంగల్ కాన్స్టిట్యున్సీ. మా ఇంట్లో వాళ్ళందరూ ఓటేసిన వాళ్ళము. ఈ రోజు మిమ్మల్ని నమ్మి ఓటేసినాం. ముఖ్యంగా ఏంది, మా ఇంట్లో నేను మా తమ్ముడు వాళ్ళందరూ ఉంటాము. అయ్యా మా కొరకు మా మనల్ని ఓటేసినాం. మా కొరకు, ఎందుకంటే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి 1,50,000 2 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చినట్టు. వాళ్ళ నీకు ఉద్యోగం రాలేదా? 7 లక్షలు ఇచ్చారు. అదే మీరు ఇయ్యలేరు. అవును, ఇగో 1 లక్ష ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చెప్తున్నారు మీరు. అవును, నిరుద్యోగులు 5 లక్షల మంది ఉన్నాం. అరే మాకన్నా మా అన్న వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు మాకు కూడా కావాలి కదా. అరే మీకెందుకు ప్రశ్నించేటోడికే నీకెందుకు రాలేదంటే ప్రశ్నించేటోడు ఏడుకోవాలి. మరి ఎవరు ప్రశ్నించొద్దు. అట్లయితే మీరు చెప్పిన దాని ప్రకారం 1 లక్ష 2 లక్షలు వచ్చినాయంటే మాకన్నా ముందు చదివే వాళ్ళకి వచ్చినాయి కదా, వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు మీరు కూడా ఇస్తామన్నారు కదా. మీరు ఇక్కడికి వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం ఏమున్నది? అక్కడ పోయి రేవంత్ రెడ్డినో మీ స్థానిక ఎమ్మెల్యేలో మంత్రులను కలవచ్చు కదా. అరే ధర్నా చెప్పి ఎవరు పట్టించుకుంటారు చెప్పు? అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తేనే పట్టించుకోవట్లేదు. అక్కడికి వెళ్ళి పట్టించుకుంటే ఎవరు పట్టించుకుంటారు చెప్పనా? ఎవరిని అడుగుమంటారు? అక్కడికి వెళ్ళి కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళి ఎవరిని అడగాలి? స్థానిక ఎమ్మెల్యే అయితే ఏం చెప్పాలి చెప్పు? సరే, మీ విద్యార్థులు ఏదైతే మీ నిరుద్యోగులు 18 నెలల పాలన చూసారు, కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది? మళ్ళా అధికారంలో వద్దు నాయనా, వద్దు. ఈ కాంగ్రెస్ పరిపాలన వద్దు, ఏం వద్దు. ఇప్పటి నుంచి ఇంకోసారి ఈ కాంగ్రెస్ కు ఓటు వేస్తే మా చెబుతా మేమే కొట్టుకుంటాం. ఎందుకట్లా? వద్దనా, వద్దు. ఆ తర్వాత మా బతికేదో మేము బతుకుతున్నాం ఇక. కానీ మళ్ళీ మీ నియోజకవర్గం సీఎంఏ కదా, మరి ఘోరంగా మాట్లాడుతున్నావు, వద్దు అంటున్నావు. అంత బాధ ఏమైంది నీకు? అరే అన్న, ఇగో వీడికి వచ్చి హాస్టల్ ఫీజులు, మా ఖర్చులు, మా బట్టలు, మేము ఏం చేయాలి? మా ఏజ్ అయిపోతుంది. మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగాలేదునా? మా అమ్మకు మా నాన్నకు అసలు చేత కావట్లేదు వర్క్ చేయడానికి. అసలు ఏం చేయాలి తల్లి? మేము పని చేసుకోవాలన్నా, నువ్వు జాబ్ చేసుకుంటావా లేదా అని చెప్పేసి ఇంటికి పోయి నా సంవత్సరం అయిందనా. ఇంక బాధ ఎవరికి చెప్పాలి చెప్పు? సంవత్సరం అవుతుంది. ఏం చేయాలి చెప్పు? ఎవరికి చెప్పాలి? ఇంటికి పోతే మా చిన్నోళ్ళందరికీ, నాకన్నా చిన్నోళ్ళందరూ ఇక వాళ్ళు ప్రిపేర్ కాలేరు, ఏదో ఒక పని చేసుకొని బతుకుతారు. నేను ఉద్యోగాల మీద నోటిఫికేషన్ల మీద నమ్ముకొని ఉన్నా. ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని? నువ్వేమో అరే నోటిఫికేషన్లు వేస్తాము, మమ్మల్ని నమ్మండి అని చెప్పినావు. ఇప్పుడు ఏమో నోటిఫికేషన్లు ఏం లేవు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఎన్నికల కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా? అస్సలు లేదు. మీరు మాత్రం మళ్ళీ మీరు కొడంగల్ వాసి లేదు, గెలవదు. ఈ విధంగా ప్రవర్తిస్తే గెలవదు. ప్రభుత్వాన్ని కూడా కొద్దిగా మార్చుకోవాలి. ప్రభుత్వ ప్రవర్తన కూడా మార్చుకోవాలి. ఒక విద్యాశాఖ కూడా మీ ఎమ్మెల్యే మళ్ళా మంత్రి అయిన సీఎం ఆయన దగ్గర అన్ని నిరుద్యోగుల గురించి ఒక 0.5% అన్న పట్టించుకుంటున్నా. ఒక్క 0.5 పాయింట్ కూడా పట్టించుకోవట్లేదు. ఎక్కడైనా ప్రతి సభలకు వెళ్తుండో, సభలకు పోతే విద్యార్థులు జాబులు వద్దని ధర్నాలు చేస్తుంటారు చెప్తారు తప్ప, అరే విద్యార్థులు మీకు జాబులు ఎక్కువైతున్నాయని చెప్పి ధర్నాలు చేస్తున్నారని చెప్తుండ్రు. ప్రతి సభలో చెప్తుండు. అసలు ఇలాంటి అబద్ధపు మాటలు ఎందుకు చెప్తాడో ఏమో అసలు నాకు అర్థం కాదు. అదే నువ్వు ఒక రాష్ట్రానికే హెడ్ ముఖ్యమంత్రివి, మీరే అబద్ధపు మాటలు మాట్లాడితే మేమేం చేయాలి చెప్పండి? అట్లా మాట్లాడితే ఎట్లా చూడాలి? అసలు మీకు ఉద్యోగాలే వద్దన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు ధర్నాలు కూడా చేసేది వాళ్ళు ఉద్యోగాలు వద్దనే అని చెప్తూ ఉన్నాడు. ఏం మిమ్మల్ని దించడమే మా పని పెట్టుకుంటాం. ఇప్పుడు ఇట్లా చూడడం కాదు, అసలు ఆ స్థానంలో మిమ్మల్ని చూడొద్దు అంతే. ఇక అక్కడ నుంచి దించడమే పెద్ద పని పెట్టుకోవాలి తప్ప అక్కడ నుంచి చూడొద్దు ఇక. ఓకే. విశాఖ ఆర్కే బీచ్ లో అట్టహాసంగా ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని మోడీ ప్రజలతో కలిసి యోగా చేశారు. దాదాపు 15,000 మందితో కలిసి ఆయన కాళీమాత ఆలయం వద్ద యోగాసనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో కలిసి గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా యోగాసనాలు వేశారు. और श्वास भरते हुए गर्दन को क्लॉकवाइज घुमाइए. श्वास తీసుకుంటూ తలాని క్లాక్ వైజ్ తిప్పండి.
श्वास वदलतू तलानी किंदक्की తీసుకురండి श्वास छोड़ते हुए गर्दन को नीचे लेके आइए। एक और बार इसका अभ्यास करेंगे। पूरा ध्यान गर्दन पे मरोकसारी अभ्यासम చేద్దాం और धीरे से सामान्य स्थिति में और अपोजिट दिशा में एक और बार इसको घुमाएंगे। ఇప్పుడు विरुद्ध दिशाలో చేద్దాం। पूरा श्वास प्रश्वास पर ध्यान देते हुए और श्वास लेते हुए सामान्य स्थिति में आइए। श्वास తీసుకుంటూ सामान्य स्थितिలో రండి, విశ్రామం చేయండి। अब हम शोल्डर मूवमेंट करेंगे। शोल्डर मूवमेंट प्रैक्टिस చేద్దాం। श्वास తీసుకుంటూ చేతులను పైకి తీసుకువెళ్ళండి। सांस लेते हुए दोनों हाथों को ऊपर लेके जाइए और श्वास छोड़ते हुए धीरे से दोनों हाथों के नीचे लेके आइए। श्वास बदलतू చేతులను కిందకి తీసుకురండి। एक और बार इसका अभ्यास करेंगे। మరొకసారి అభ్యాసం చేద్దాం। श्वास लेते हुए हाथों को ऊपर की तरफ लेके जाइए। श्वास छोड़ते हुए हाथों के नीचे। श्वास వదలుతూ చేతులను సామాన్య స్థితిలో తీసుకురండి, విశ్రామం చేయండి। अब हम स्कंद चक्र क्रिया आसन का अभ्यास करेंगे। हाथों को बगल से कंधों के समानांतर लेके आइए। చేతులను భుజ సమానంగా తీసుకురండి। అరచేతులను భుజపైన పెట్టండి। हाथों को मोड़कर कंधों पर रखें। कोहिनियों को छाती के सामने लेके आइए। एल्बोस చెస్ట్ ముందుకు తీసుకురండి। धीरे से कोहिनियों को वृत्ताकार घुमाएंगे। ఎల్బోస్ మెల్లగా వృత్తాకారం తిప్పండి। నిదానంగా ఇంకొకసారి అభ్యాసం చేద్దాం। అంతర్జాతీయ యోగా డే సందర్భంగా జరిగిన యోగా డే మరియు స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని పెద్దరవీడు ఎంపీడీఓని అడిగినందుకు బీజేపీ నాయకులను దుర్భాషలాడిన పెద్దరవీడు టీడీపీ నాయకుడు చేతనైతే మోడీకి చెప్పుకో, చేతనైంది చేసుకో అన్న టీడీపీ నాయకుడు। బీజేపీ నాయకులకు టీడీపీ మాజీ అధ్యక్షులకి మధ్య తీవ్ర వాగ్వాదం। ఏం మాట్లాడినాం చెప్పన్నా, అడగొద్దా? తర్వాత మాట్లాడి డిస్కస్ చేయి। ఏం మాట్లాడినా చెప్పు, ఒక మాట చెప్పు। గవర్నమెంట్ సప్లై చేసింది ఏమన్నా? ఏది ఏం సప్లై చేసింది? ఫ్లెక్సీలు ఏంటి? చేసుకోపోయి కంప్లైంట్ నీ బుద్ధి బుద్ధి చేసుకో, మోడీ చేసుకో, మోడీ చేయిపోయి అర్థం చేసిన పని లేదు। జనరల్ గా అడుగుతున్నాం, ఏంది అడిగేది? గవర్నమెంట్ సప్లై చేసింది వాటిని ఫ్లెక్సీలు అది ఎవరి మండల పంచాయతీలు ఎవరి నిధులు నేను ఇచ్చాను, మీరు ఇచ్చిందా? చెప్పండి। మంచిగా మాట్లాడుతున్నా ఇప్పటి వరకు, మీరు ఏం చూపించి మాట్లాడుతున్నారు? ఎవరు పిలిస్తే వచ్చాం, ఎవరు పిలిచినంటే మండల కార్యక్రమం అని పిలిచి అవమానిస్తారా ఏంది? పిలిచిందంటే ఉన్నాయి చేస్తారు కార్యక్రమం। మోడీ పెట్టుకుంటాం, పెట్టుకునే మాట ఎందుకు మాట్లాడతారు మీరు? ఏదో కోపం మా మీద చూపిస్తే ఎట్లా? ఏదైనా ఉంటే మీరు చూసుకోవాలి, కానీ అదిగా ఆ మాటలే వద్దని చెప్పింది। మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతాం। అయితే ఏం సార్ ఎరుపుకున్నామాట అంటే ఏంది? దెక్కు లేకొచ్చినమేంది? అందుకే కదా గ్రామ కార్యక్రమం మండల కార్యక్రమం అని అడిగినా, ఒక్కళ్ళే ఇది క్లియర్ గా అడిగినా నేను। గ్రామ కార్యక్రమం మండల కార్యక్రమం అని అడిగినా, అట్లా కాదు మండల కార్యక్రమం। నేను అదే చెప్తున్నా, మండల కార్యక్రమం గ్రామ కార్యక్రమం అంతే। అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నోరు ఉంది కదా అని, అట్లా కాదు కదా, నోరు ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదండి। మేమేం అనలేదు కదా, ఒక్క మాట కూడా అనలేదు కదా మేమేమన్నా ఒక్క మాట మాట్లాడినామా చెప్పండి? అది ఏదో ముగ్గులామంట అంటే ఏంది సార్ అది? మత్తు పదార్థాల అలవాటుతో యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ విద్యార్థులకు సూచించారు।
నాశముక్త భారత్ యాంటీ డ్రగ్స్ అవగాహన వారోత్సవాలలో భాగంగా గంజాయి మరియు మాదక ద్రవ్య నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూతో పాటు పోలీస్ సిబ్బంది, పాఠశాల అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడారు. One more. Breathe out, bend to the right side and take your left hand, come to the center. Now breathe out, bend to the left side, relax, come to the center. యోగా డేకి హార్దిక శుభాకాంక్షలు. మీ అందరికీ ఫిట్నెస్ మంచి ఉంది. బహుశా ఆర్ఐ గారు మంచి ఫిట్నెస్ వాళ్ళకి సెలెక్ట్ చేసి తీసుకువచ్చారా? ఐ రిక్వెస్ట్ మీ అందరికీ ఇదే విధంగా మీ ఫిట్నెస్ మెయింటైన్ చేయండి. యోగా ఈజ్ నాట్ వన్ డే. ఒక రోజు మనము యోగా డే సెలబ్రేట్ చేస్తున్నాము, కానీ యోగా ప్రతిరోజు ప్రతి బ్రీదింగ్ యోగా ఉంది. డేకి కూడా అవసరం లేదు. డేలో దాదాపు మేము 21,000 టైమ్స్ బ్రీత్ చేస్తాము. ఈ అన్ని బ్రీదింగ్ ఒక యోగాకి భాగం ఉంది. మీరు కాన్షియస్ గా బ్రీత్ చేసిన, కాన్షియస్ గా అంటే జాగ్రత్తగా ఉండి, మనము వెళ్తున్నప్పుడు చెప్తున్నాము కదా, జాగ్రత్తగా వెళ్ళడానికి టైంలో జాగ్రత్తగా ఉండండి, ఉండడానికి టైంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కడ ఉంటే మీ పోస్చర్, మీ బ్రీదింగ్, మీ థింకింగ్ అందరు మీ కంట్రోల్ మీద ఉండాలి. ఆ సెల్ఫ్ కంట్రోల్, ఆ ట్రైనింగ్ మనకు యోగాతో వస్తుంది. మీకు మీ మీద కంట్రోల్ అయితే బయట ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా మీరు సమాధానం చేసుకోవచ్చు. ఇదే మనకు ఇండియన్ ఫిలాసఫీ. వేరే వాళ్ళకి గెలిచిన ముందు మనకు ఉన్న వీక్నెసెస్, మనకు ఉన్న ప్రాబ్లమ్స్, మనకు ఉన్న భయం మీద గెలవాలి, మనకు ఉన్న లిమిటేషన్స్ మీద గెలవాలి. బాడీలో మనకు 2 కాళ్ళు ఇవ్వడం జరిగింది, కానీ అప్పుడు ఒక కాలు మీద ఉండి మనకు వాల్యూ అర్థమవుతుంది. ఒక కాలు మీద మనము స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఎంత బ్యాలెన్స్ కి అవసరం. ఈ బ్యాలెన్స్ మన లైఫ్ లో ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంది. సో మీ అందరికి మళ్ళీ ఒకసారి చాలా ఆర్గనైజ్ చేసిన మన ఏసీపీ సిఆర్ గారికి, ఆర్ఐ గారికి, అందరు ఆఫీసర్స్ కి, మెన్ కి, ఇక్కడికి వచ్చిన మనకు గైడ్ చేసిన గైడ్స్ కి, యోగా టీచర్స్ కి అందరికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.